ఫస్ట్ టైం చేసినా కూడా ఇంత బాగొస్తాయని అస్సలు అనుకోలేదు. తిన్న వాళ్ళందరూ కూడా కొన్నావా అనేసి అన్నారు. నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్ వస్తాయి అనుకోలేదు. పిల్లలకు భోగి పండ్లు పోసాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంతవరకు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ వీడియో వచ్చేసి భోగి రోజుదన్నమాట. ఆ రోజు నేను పొద్దున్న నుంచి సాయంత్రం రాత్రి వరకు ఏం చేశానో ఈ వీడియోలో అయితే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మార్నింగే ఇంకా లేసేసి మొత్తం ఇలా ఇల్లు అయితే కడిగేసుకుంటున్నాను. మనకున్నదే ప్లేస్ చాలా చిన్నది. ఇంకా లోపలవన్నీ బయట పెట్టేసి మొత్తం కడుక్కొని ఇంకా బయట నుంచి లోపలైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా బయట కూడా మొత్తం కడిగేసేస్తున్నాను. బయట అంతా కడిగేసి ఇంకా మొత్తం ఇల్లు నాకు నీట్గా ఉంటేనే పూజ కానీ ఇంకేదైనా చేయాలనిపిస్తుంది. మనం ప్రశాంతంగా ఉంటుంది కూడా. నీట్నెస్సే ముఖ్యం. పిల్లలు ఉన్న దగ్గర అయితే ఇంకా నీట్గా అయితే పెట్టుకోవాలి. నాకు ఇంకా ప్రశాంతంగా చేసుకోవాలంటే ఇంకా మొత్తం క్లీన్గా ఉండాలని ఇంకా భోగి రోజు మొత్తం ఇల్లంతా కడిగేసి ఇంకెక్కడొక్కడ సర్దేశాను అనమాట. చేసిన తర్వాత ఇంకా పిల్లలకి నేను ఫ్రెష్ అప్ అయిపోయి, అప్పటికే టైం 12 అయిపోయింది. ఇంకా పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు. ఇంకా దబదబ పూజ చేసేద్దాం అనేసి ఇక్కడ బియ్యం పిండి అయితే కలుపుతున్నాను. ఎందుకంటే దీపం చేయడానికి బియ్యంతోన దీపం చేసి ఆ రోజు మనము దేవుని దగ్గర పెట్టినట్టయితే ఆ రోజు నైట్ అంతా వెలుగుతూనే ఉండాలన్నమాట. అలా పెట్టినట్లయితే అష్టదోషాలు అనేది పోతాయి. అది మార్నింగ్ లేచిన తర్వాత మనము ఎవరు తొక్కని చోట్ల అక్కడ గేదెలకు తినిపించినట్టయితే మనకు చాలా మంచి అయితే జరుగుతుంది అనేసి విన్నాను. అందుకని ఇంకా మార్నింగ్ కూడా పాడేయాలి. ఇంకా మా ఆఫ్టర్నూన్ ఇంకా వేడివేడిగా కర్రీ అన్నం చేసేసి ఇంకా తినేసాము. నేను మా పిల్లలకైతే తినేసాము అనమాట. ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేశాను, అంత అయిపోయింది. ఇంకేదో పెండింగ్ ఉంది అనేసి అనుకున్నాను. ఇంకా అప్పటికప్పుడు ముగ్గేసేసాను అనమాట. ఇలా ఇంకా అది ఎంతసేపటికి ఉంచరు మా పిల్లలు అయితే మొత్తానికి తూడిపేస్తారు. కాకపోతే ఇంకేదో సాటిస్ఫాక్షన్ ఫుల్ఫిల్ అవ్వాలనేసి ఇంకా పండగ రోజు ఈ రోజులలో అయితే పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. ఇది పిల్లలకు మంచిగా ఉంటుంది, డిస్ట్ అయిపోతుంది అనేసి ఇంకా దాంట్లో రేగి పండ్లు, బియ్యము, పసుపు కలిపిన బియ్యము, కొన్ని పూలు, చాక్లెట్లు, ఇంకా రూపాయి చిక్కలు, రేగి పండ్లు వేసేసి పిల్లలకైతే ఇట్లా డిస్ట్ తీసి వేస్తున్నాను అనమాట. నాకైతే అంతగా రాదు. దీంట్లో ఏమైనా కొంచెం మిస్టేక్ ఉంటే క్షమించండి. నాకు వచ్చినట్టయితే నేను పిల్లలకి ఇలా పోసాను అనమాట రేగి పండ్లు. మీరు కూడా పోసారా? ఇంకా పిల్లలకి ఆరతి ఇచ్చేసి బొట్టు పెట్టేసి ఇంకా అప్పటికే సాయంత్రం అయిపోయిందనమాట టైము. పనులు ఇంకా చేసేవి చాలా ఉన్నాయి. ఇక్కడ గ్యాస్ ముందు అయితే కూర్చున్నాను, ఎందుకంటే కొన్ని అప్పాలు మురుకులు చేద్దామనేసి ఇంకా కూర్చున్నాను అనమాట. ఇక్కడ ప్రతిదీ కొలతలతోటి నేను చాలా తీసుకున్నాను. ఇక్కడ అమ్మ చేతి వంట వీడియో చూసి అక్కడ టిప్ ఫాలో అయింది నేను యూజ్ చేశాను అనమాట. నాకైతే అసలు రాదు. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు చాలా మెత్తగా వచ్చేటివి. ఇంకా దానివల్ల నాకు కూడా రాదేమో అని నేను చేయలేదు. కాకపోతే ఇక్కడ వీడియోలో చూసి ఆ విధంగానే చేశాను. 1/2 కేజీ బియ్యం పిండి పట్టించుకొని రావాలి. దాంట్లో శనగపిండి 1/4 కేజీ తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా అనేది వస్తాయి మురుకులు. దాంట్లో తగినంత ఉప్పు, కారం, కొంచెం పసుపు. ఇక్కడ నేను నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు అయితే తీసుకున్నాను, కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి. అలాగే బట్టరు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసినందుకు గడ్డ ఎక్కువ కట్టింది, అందుకనే దాన్ని మెల్ట్ చేసేసి ఇంకా గ్యాస్ మీద వేసేసి బాగా కలిపేయాలి. దాన్ని కరిగి మొత్తం పిండికి పట్టేంత వరకు కూడా పొడి పొడిగా వచ్చే వరకు కలిపేసేయాలన్నమాట. ఇది కూడా ఈ బటర్ అనేది మనకు టేస్ట్ అనేది ఇస్తుంది. ఇంకా మనకు క్రిస్పీగా వచ్చేటట్టు చేస్తుంది అన్నమాట. ఇంకా కొంచెం వేడి చేసి వాటర్ని కూడా మనము చల్లగా పోయకూడదు. అలాగే ఇంకా దాన్ని వేడి చేసేసి ఆ నీళ్ళని అయితే కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం కలిపేసుకోవాలి. ఇంకా కొంచెం కలిపేసి నేను పక్కన పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే నేను అప్పాలు చేద్దాం అనేసి ఇంకా వేరే గిన్నెలో ఒక 1/4 కేజీ అంత తీసుకున్నాను బియ్యం పిండి. దీనికి శనగపిండి అవసరం లేదన్నమాట. దీంట్లో కారం, కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, అల్లం పేస్టు, కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, కొంచెం నానబెట్టిన శనగ పప్పులు, అలాగే మినప్పప్పు కూడా నానబెట్టి దీంట్లో వేసుకొని అయితే కలిపేసుకోవాలి.
ఇంకా నేను పక్కన పెట్టిన ఒక మురుకులకైతే పక్కన పెట్టి ఉంచాను కదా, వాటిని కూడా ఇంకా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనకు తగ్గట్టుగా కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా అంత పలచగా కాకుండా మీడియం సైజులో కలిపి పెట్టుకోవాలి. ఇంకా ఇది కలిపే టైంలోనే నూనె కూడా ఇంకా పొయ్యి మీద పెట్టేసుకొని బాగా వేడేంత వరకు ఉంచేసి ఇంకా దాంట్లో అయితే మురుకులు ప్రెస్సింగ్ చేసే మిషన్ ఉంటుంది కదా, దాంట్లో అయితే ఇంకా వేసేసుకొని ఇట్లా మురుకులు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఈ చేయడానికే మస్తు ప్రాసెస్ అనేది పడుతుంది. ఇంకా ఏ టైం అవుతుందో తెలియదు. ఇంకా పిల్లలేమో ఒక పక్క సతాయిస్తున్నారు, ఒక పక్క ఇంకా పైన అయితే వీలు కాదనేసి ఇంకా కిందనే పెట్టుకొని ఇంకా పొయ్యిన అనేది ఈ విధంగా ఇంకా మురుకులు అనేది ఒత్తేస్తున్నాను అనమాట. ఇంకా మా బాబు ఈ నూనె దగ్గరకు వచ్చి ఇంకా ఒకటే అటు ఇటు తిరుగుతున్నారు. మస్తు అయితే భయం వేస్తుంది, ఇంకా మీద పడుతుందేమో అనేసి ఇంకా తొందర అయిపోవాలని చేసేస్తున్నాను. ఇక్కడైతే నేను ఫాస్ట్ పేజ్ చేశాను కానీ చేయడానికి మస్తు టైం పట్టింది. ఇక్కడ చూడండి మురుకులు ఎంత బాగా వచ్చాయో, చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే వచ్చాయి. నేనైతే అస్సలు అనుకోలేదు ఇలా వస్తాయని. ఇంకా ప్రతి ఒక్కరు మా అమ్మ వాళ్ళకి, మా పెద్దమ్మ వాళ్ళకి, ఇచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు అన్నారు ఇంకా బాగా వచ్చినాయి, కొన్నట్టు వచ్చినాయి, షాప్లో తెచ్చినట్టు వచ్చినాయి అనేసి అన్నారనమాట. ఇంకా ఇవి అయిపోగానే అదే బాండిలో ఇంకా అప్పాలు అయితే చేసేస్తున్నాను. అప్పాలు అయితే అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాలేదు కానీ వచ్చాయి. ఇంకా లాస్ట్ వరకు అయితే తీయలేకపోయినా, ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది అప్పటికి. ఇంకా అది స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టేసి ఇంకా లాస్ట్కి అయితే వీడియో తీస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టడానికి మీ ఎంకరేజ్మెంట్ అవసరం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ అందరికీ.